తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మ్యాథమెటిక్స్లో భాగంగా మనం ఆల్జీబ్రా గురించి నేర్చుకోబోతున్నాం. ఆల్జీబ్రా అనేటువంటి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మీ అందరికీ తెలిసిందే. మనకు ఈ ఎగ్జామ్లో 8 అంశాలపైన ప్రశ్నలు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో ఆల్జీబ్రా ఒకటి. మనకు కంటెంట్ పరంగా 24 మార్కులకి క్వశ్చన్లు అడుగుతారు. కాబట్టి సుమారు 3 నుంచి 5 మార్కులు ఈ ఆల్జీబ్రాలో నుండి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక విలువ స్థిరముగా ఉంది అనుకోండి, దాన్ని స్థిర విలువ అంటారు. సింపుల్గా మనం చెప్పాలనుకుంటే 7 ఎక్కడ రాసినా దాని విలువ 7 ఉంటుంది. 5 ఎక్కడ రాసినా దాని విలువ 5 ఉంటుంది. 7, 5, 13, 20, 100, 250 ఇలా ఈ విలువలని స్థిర విలువలు అంటారు. అలాగే X, Y, Z, A, B, C ఈ ఆల్ఫాబెట్స్ని మనం చర విలువలుగా మనం ఉదాహరణకి చెప్తాం. ఉదాహరణకి మనం ఒక కాంటెక్స్ట్ తీసుకుందాం. 10 పెన్నుల విలువ 200 రూపాయలు. అయితే 100 పెన్నుల విలువ ఎంత అని అడిగాం. అక్కడ దాని మొత్తం విలువ మారిపోతుంది, అంతే కదా. 10 పెన్నుల విలువ 20 రూపాయలు అన్నాం అనుకోండి. 100 పెన్నుల విలువ ఎంత? 10 పెన్నులు 20 రూపాయలు అయితే ఒక పెన్ను కలిగి 2 రూపాయలు అవుతుంది. 100 పెన్నులని అడిగాం అనుకోండి, 100 × 2 200 రూపాయలు అవుతుంది. అంటే ఇక్కడ విలువ మారుతుంది. విలువ మారుతుంది. ఏదైతే విలువ మారుతుందో దాన్ని చరరాశి అంటారు. స్థిరముగా ఉన్నటువంటి వాటిని స్థిర రాశి అంటారు. సర్వసాధారణంగా స్థిర సంఖ్యలు, చర సంఖ్యలు, స్థిర రాశులు, చరరాశుల యొక్క బీజీయ సమ్మేళనాన్ని మనము బీజీయ సమాసము అంటారు. ఇది బీజీయ సమాసము అంటే. ఇక్కడ బీజీయ సమ్మేళనం అనేటువంటి పదాన్ని నేను ఉపయోగించాను. బీజీయ సమ్మేళనం అంటే కూడికలు, తీసివేతలు, గుణకార, భాగాహారాలు ఈ వీటిని ఉపయోగించి చేసేటువంటి సమాసాన్ని మనము బీజీయ సమాసము అంటారు. ఉదాహరణకి మీరు ఇప్పుడు చూస్తున్నారు 2x + 5, 2x + 5. ఈ 2x + 5 అనేటువంటిది ఒక బీజీయ సమాసం. x² + 3x + 4 అనేది ఒక బీజీయ సమాసం. x³ / 3/2x² + 7x + 8 అనేది ఒక బీజీయ సమాసం. 1/ax + b అనేది ఒక బీజీయ సమాసం. ఇందులో 2x + 5, x² + 3x + 4, x³ + 3/2x² + 7x + 8, 1/ax + b అనేటువంటి ఒక 4 బీజీయ సమాసాలు ఇవ్వబడ్డాయి. 2x + 5 అనే ఈ బీజీయ సమాసం ఒక బహుపది అవుతుంది. 1/ax + b అనేది బహుపది కాదు. x² + 3x + 4 అనేది బహుపది అవుతుంది. x³ + 3/2x² + 7x + 8 అనేది బహుపది కాదు. ఈ రెండింటినీ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే 2x + 5, x² + 3x + 4 ఈ రెండింటి యొక్క లక్షణాలని, x³ + 3/2x² + 7x + 8, 1/ax + b ఈ రెండు లక్షణాలని జాగ్రత్తగా పరిశీలిస్తే x అనేటువంటి చరరాశి హారములో ఉంది. మూడవ దాంట్లో ఇక్కడ కూడా x అనేటువంటి చరరాశి హారంలో ఉంది. మీ అందరికీ తెలుసు 1/x = x⁻⁻1 అంటే ఒక బీజీయ సమాసంలోని చరరాశి యొక్క ఘాతము రుణాత్మకం కాకూడదు. అలా రుణాత్మకం అయితే అది బీజీయ సమాసము మాత్రమే అవుతుంది, కానీ బహుపది కాదు. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక బీజీయ సమాసం బహుపది కావాలి అనుకుంటే అందులోని చరరాశి యొక్క ఘాతము ధన పూర్ణాంకము కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అది భిన్నము కానీ రుణ సంఖ్య కానీ అయితే ఆ బీజీయ సమాసము బహుపది కాదు. 3x² + 2x⁻³
ప్లస్ 7. ఇక్కడ 3/2 అనేటువంటిది భిన్నము కాబట్టి ఈ బీజీయ సమాసము బహుపది కాదు. x² ప్లస్ 2/x ప్లస్ 5. ఇక్కడ x అనేటువంటిది చరరాశిలో ఉంది కాబట్టి ఈ బీజీయ సమాసము బహుపది కాదు. బహుపది కావాలి అంటే మనం ఒక నియమాన్ని చెప్పాలి. ఆ నియమం ఏంటి? ఆ చరరాశి లేదా బహుపదిలో ఉన్న చరరాశి యొక్క ఘాతము భిన్నము కాకూడదు, రుణ పూర్ణాంకం కాకూడదు. కేవలం ధన పూర్ణాంకం అయితేనే ఆ బీజీయ సమాసం బహుపది అవుతుందన్నమాట. అన్ని బహుపదులు బీజీయ సమాసాలే, కానీ అన్ని బీజీయ సమాసాలు బహుపదులు కావు. ఈ అంశాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే మనకు టెట్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా అడుగుతారు అనేటువంటి దాన్ని చూస్తే మీకు ఎగ్జామ్లో మీకు అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుంది? ఈ క్రింది సమాసాల్లో లేదా ఈ క్రింది బీజీయ సమాసాల్లో ఏ బీజీయ సమాసము బహుపది గుర్తించండి. మీకు ఆప్షన్ ఏ x² ప్లస్ 3x ప్లస్ 4, ఆప్షన్ బి x² 3/x ప్లస్ 4, ఆప్షన్ సి x² ప్లస్ 3x టు ది పవర్ ఆఫ్ 3/2 ప్లస్ 5, ఆప్షన్ డి 1/x² ప్లస్ 3x ప్లస్ 4. అడిగిన క్వశ్చన్ ఏంటి? ఏ బీజీయ సమాసం బహుపది అవుతుంది అని అనుకుంటున్నారు. x² ప్లస్ 3x ప్లస్ 4 ఇందులో అన్ని పదాల యొక్క చరరాశుల యొక్క ఘాతాలు ధన పూర్ణాంకాలు. 2 ధన పూర్ణాంకం, ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉంది ధన పూర్ణాంకం. 4x టు ది పవర్ ఆఫ్ 0 అక్కడ కూడా మనకు రుణాత్మకం కాదు. అదే x² ప్లస్ 3/x ప్లస్ 4 ఇక్కడ చరరాశి హారంలో ఉంది కాబట్టి ఇది బహుపది కాదు. x² ప్లస్ 3x టు ది పవర్ ఆఫ్ 3/2 ప్లస్ 5 ఇక్కడ చరరాశి యొక్క ఘాతము భిన్నము కాబట్టి ఇది బహుపది కాదు. పూర్తిగా పదమే హారంలో ఉంది, ఇది కూడా బహుపది కాదు. కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి బీజీయ సమాసము బహుపది అని ఆన్సర్ గుర్తించాలి. ఈ విధమైన క్వశ్చను మీకు ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటిపైన చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టాలి. ఓకే, సో మనం ద ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇచ్చినటువంటి బీజీయ సమాసాన్ని బహుపదిగా గుర్తించడం. ఓకే, ఇప్పుడు మనం కొన్ని బహుపదులు తీసుకుందాం. ఈ బహుపదులను తీసుకున్న బహుపదుల్ని మనం 2 రకాలుగా వర్గీకరణ చేయటం జరిగింది. మొదటిది బహుపదిలోని పదాల సంఖ్యను బట్టి, రెండోది బహుపది యొక్క పరిమాణాన్ని బట్టి. బహుపదిలోని పదాల సంఖ్య. ఓకే, ఎన్ని పదాలు ఉన్నాయి అంటే మనం ఇక్కడ తీసుకున్నటువంటిది ఏంటి? రిఫరెన్స్ ఏంటి? పదముల సంఖ్య. పదాల సంఖ్యను బట్టి ఆ బహుపదుల్ని మనం వర్గీకరణ చేయొచ్చు. పదాల సంఖ్య 1 అనుకోండి, దాన్ని ఏకపది అంటారు. ఒక పదం ఉంది కాబట్టి. ఇంగ్లీష్లో మోనోమియల్ అంటారు. 2 పదాలు ఉన్నాయనుకోండి, 2ని ద్వి అంటారు కాబట్టి ద్విపది అంటారు. ఇంగ్లీష్లో బైనామియల్ అంటారు. అదే 3 పదాలు ఉన్నాయనుకోండి, దాన్ని 3 అంటే 3 అంటాం కాబట్టి త్రిపది అంటాం. ఇంగ్లీష్లో ట్రైనామియల్ అంటారు. 3 కన్నా ఎక్కువ పదాలు ఉన్నాయనుకోండి, 4 అంటే గ్రేటర్ దాన్ 3. 3 కంటే ఎక్కువ అంటే ఉదాహరణకి 4 తీసుకున్నాం. గ్రేటర్ దాన్ 3 అయితే దాన్ని బహుళపది అంటారు. ఇంగ్లీష్లో మల్టీనామియల్ అంటారు. ఓకే, పదాల సంఖ్యను బట్టి మనం ఈ బహుపదుల్ని 4 రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. ఒక పది ఉందనుకోండి, ఒకే పదం ఉందనుకోండి, దాన్ని ఏకపది మోనోమియల్ అంటారు. 2 పదాలు ఉన్నాయనుకోండి, దాన్ని ద్విపది అంటారు, బైనామియల్ అంటారు. 3 పదాలు ఉన్నాయనుకోండి, దాన్ని త్రిపది ట్రైనామియల్ అంటారు.
3 కంటే ఎక్కువ పదాలు 4 కానీ 5 కానీ అంతకంటే ఎక్కువ పదాలు కానీ ఉంటే దాన్ని బహుళపది మల్టీనామియల్ అంటారు. ఇది పదాల సంఖ్యను బట్టి బహుపది లెక్క వర్గీకరణ. దీనిపైన కూడా ఈ క్రింది బహుపదులలో త్రిపదిని గుర్తించండి అంటాడు. త్రిపదిని గుర్తించండి. ఆప్షన్ ఏ 2x + 3, ఆప్షన్ బి 2x + 3y + 4z, ఆప్షన్ సి 2x + 3y + 4z + 5t, ఆప్షన్ డి 2x + 3y + 4z + 5t + 7u ఇలా ఇచ్చాడు. ఇందులో 2x + 3 అంటే ఎన్ని పదాలు ఉన్నాయి? 2x అనేటువంటిది ఒక పదము, 3 అనేటువంటిది ఒక పదము, కాబట్టి ఇది ద్విపది అవుతుంది. 2x + 3y + 4z ఎన్ని పదాలు ఉన్నాయి? 3 పదాలు ఉన్నాయి, కాబట్టి ఇది త్రిపది అవుతుంది. 2x + 3y + 4z + 5t ఎన్ని పదాలు ఉన్నాయి? 4 పదాలు ఉన్నాయి, అంటే మోర్ దాన్ 3, 3 కంటే ఎక్కువ, కాబట్టి ఇది బహుళపది అవుతుంది. 2x + 3y + 4z + 5t + 7u అన్నాడు. ఎన్ని పదాలు ఉన్నాయి? 5 పదాలు ఉన్నాయి, ఇది కూడా బహుళపది అవుతుంది. అంటే ఆప్షన్ ఏ ద్విపది అవుతుంది, ఆప్షన్ బి త్రిపది అవుతుంది, ఆప్షన్ సి ఆప్షన్ డి బహుళపదులు అవుతాయి. మనకు అడిగిన ప్రశ్న ఏంటి? ఈ క్రింది బహుపదులలో త్రిపది ఏమిటి అన్నాడు. సో త్రిపది ఆప్షన్ ఏమవుతుంది? బి. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ రకంగా మనము ఆ బహుపదిలోని పదాల సంఖ్యను బట్టి దాన్ని ఏ రకంగా అయినది గుర్తించగలగాలి. ఒక పదం ఉంటే ఏకపది, 2 పదాలుంటే ద్విపది, 3 పదాలుంటే త్రిపది, 3 కంటే ఎక్కువ ఉంటే బహుళపదిగా చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి రెండో రకమైన వర్గీకరణ పరిమాణం ఆధారంగా వర్గీకరణ. పరిమాణము అంటాడు. ఇంగ్లీష్లో దీన్ని డిగ్రీ అంటాం. పరిమాణం ఆధారంగా డిగ్రీకి చెప్పటం. డిగ్రీ అంటే ఏంటి? ముందు ఏదైనా ఒక బహుపది తీసుకున్నారు. 3x² + 4x + 5. ఇక్కడ 3x², 4x⁴ 5 అసలు ఏ పదము లేదు అంటే దాన్ని మనం x⁴ రాసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇందులో 2 అనేటువంటిది x యొక్క ఘాతము, 1 అనేటువంటిది x యొక్క ఘాతము, 0 అనేటువంటిది x యొక్క ఘాతం. ఇందులో 3 పదాలు ఉన్నాయి. ఏంటి? 3x² + 4x + 5. ఈ 3 పదాలలో ప్రతి పదములోని చరరాశి యొక్క ఘాతాన్ని ఆ పదము యొక్క పరిమాణం అంటారు. అంటే 3x² యొక్క పరిమాణం ఎంత? 2. 4x⁴ పరిమాణం ఎంత? 1. 5 యొక్క పరిమాణం ఎంత? 0. ఈ ఇచ్చిన బహుపదిలోని పదాల యొక్క పరిమాణాల్లో ఏది పెద్ద పరిమాణం అవుతుందో దానిని ఆ మొత్తము బహుపది యొక్క పరిమాణం అంట. అంటే 2, 1, 0లో ఏది పెద్దది? 2. కాబట్టి 2 అనేటువంటిది ఈ బహుపది యొక్క పరిమాణము. ఒక బహుపదిలోని చరరాశి యొక్క గరిష్ట ఘాతాన్ని మనం బహుపది పరిమాణంగా తీసుకోవాలి. ఓకే, సో ఎగ్జామినేషన్లో ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్ వస్తుందో ఒకసారి చూద్దాం. ఎలా అడుగుతాడు ఎగ్జామినేషన్లో తీసుకుందాం. 5x⁴ + 6x⁴ + 4 అనే బహుపది యొక్క పరిమాణము ఎంత అన్నాడు. ఇందులో గరిష్ట ఘాతం ఎంత ఉంది మనకు? 7. ఎందుకు? ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఘాతం లేదంటే 0 అని అర్థం కదా. 7, 5, 0లో పెద్ద విలువ ఏంటి? 7. కాబట్టి ఈ బహుపది యొక్క పరిమాణము ఈ 7. చూసారా? ఈ రకంగా మనం బహుపది పరిమాణాన్ని గుర్తించడం జరుగుతుంది. ఓకే, సో మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే 3x⁵ + 4x³ + 7x² + 8 అనే బహుపది యొక్క పరిమాణం ఎంత? బహుపది పరిమాణము. బహుపది పరిమాణం. ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 3,
ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 8 అంటాడు. ఇక్కడ మీరు చూస్తే 5 మీరు చూసారు, ఈ ఎక్స్ యొక్క గరిష్ట ఘాతం 5, కాబట్టి 5 అనేటువంటిది ఈ బహుపది యొక్క పరిమాణం అవుతుందిగా గుర్తించగలగాలి. అయితే దీనిలో చూద్దాం 3, ఇది కూడా ఎక్స్ యొక్క ఘాతమే కానీ చిన్న విలువ. ఇక్కడ 4 ఎక్స్ క్యూబ్ అనే పదము యొక్క గుణకం ఇది. 8 అనే స్థిర పదం. చూసారా, మీరు ఇందులో ఇచ్చిన విలువల యొక్క లక్షణాన్ని కూడా గుర్తించగలగాలి. అంటే 8 అనేది స్థిర పదం, 4 అనేది ఎక్స్ క్యూబ్ యొక్క గుణకం, 3 అనేటువంటిది ఎక్స్ యొక్క ఘాతం, 5 అనేటువంటిది ఆ మొత్తము బహుపది యొక్క పరిమాణం. కాబట్టి ఆన్సర్ ఏగా మనం గుర్తించగలగాలి. ఈ రకంగా ఎగ్జామినేషన్లో అడుగుతారు. క్లియర్. కొన్ని సందర్భాల్లో ఇచ్చినటువంటి దానికి గుణకాలు కూడా అడుగుతారు. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చాడు 7x⁵ ప్లస్ 4x³ ప్లస్ 6x - 7 అని ఇచ్చాడు. ఈ బహుపది యొక్క x² గుణకము ఎంత అని అడుగుతాడు. x² గుణకం ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 0 అని ఇస్తాడు. ఓకే, ఇందులో 7 అనేటువంటిది x⁵ యొక్క గుణకం, 4 అనేటువంటిది x³ యొక్క గుణకం, 6 అనేటువంటిది యొక్క గుణకం, x యొక్క గుణకం. మరి 0 అని మనం ఏమడిగాడు? x². ఇక్కడ x⁵ టర్మ్ ఉంది, x³ ఉంది, x ఉంది, x² అనేటువంటి పదం ఉందా? లేదు. అది పదము లేదు కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 7x⁵ ప్లస్ 4x³ ప్లస్ 0x² ప్లస్ 6x - 7 అంటే x² యొక్క గుణకం ఎంత? 0. కాబట్టి 0 ఈజ్ ద ఆన్సర్. ఈ రకంగా మనము ఆ పదములో ఇచ్చినటువంటి పదములోని వేరియబుల్ అంటే చరరాశి యొక్క గుణకాన్ని గుర్తించగలగాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనకు పరిమాణమైన అడగచ్చు లేదా గుణకమైన అడగచ్చు ఎగ్జామినేషన్లో. కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో మీకు ఇదే క్వశ్చన్ని మీకు ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి, సార్ x² గుణకము అంటే x² పదమే ఇవ్వలేదు కదా, x² గుణకం ఎలా అడుగుతున్నారంటే x² పదం ఇవ్వలేదు అంటే అర్థం x² యొక్క గుణకము 0గా మనం పరిగణించాలి. క్లియర్? ఓకే, మనం ఇప్పుడు పరిమాణము గుణకం చూసాం. ఇప్పుడు పరిమాణం ఆధారంగా మనం ఈ బహుపదుల యొక్క వర్గీకరణ చూద్దాం. పరిమాణం బేస్ ఆధారంగా పరిమాణం 0 అయిందనుకోండి, అంటే 0 అయిందనుకోండి, దాన్ని మనము శూన్య బహుపది అంటారు. సింపుల్గా 0 పాలినామియల్ అంటారు. శూన్య బహుపది. పరిమాణం 1 అయింది అనుకోండి, దాన్ని రేఖీయ బహుపది అంటారు. ఇంగ్లీష్లో లీనియర్ పాలినామియల్ అంటారు. పరిమాణం 2 అయింది అనుకోండి, దాన్ని వర్గ బహుపది అంటారు. ఇంగ్లీష్లో క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. పరిమాణం 3 అయింది అనుకోండి, దాన్ని ఘన బహుపది అంటారు. ఇంగ్లీష్లో క్యూబిక్ అంటారు. పరిమాణం 4 అయింది అనుకోండి, ద్వివర్గ బహుపది అంటారు, అంటే బై క్వాడ్రాటిక్ అంటారు. సో మనం ఇక్కడ పరిమాణం ఆధారంగా మనం బహుపదుల్ని వర్గీకరణ చేసాం. పరిమాణం శూన్యమైందనుకోండి, 0 అయిందనుకోండి, దాన్ని శూన్య బహుపది అంటాం, దాన్ని 0 పాలినామియల్ అంటాం. పరిమాణం 1 అయిందనుకోండి, దాన్ని రేఖీయ బహుపది అంటాం, లీనియర్ పాలినామియల్ అంటాం. పరిమాణం 2 అయిందనుకోండి, దాన్ని వర్గ బహుపది క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. పరిమాణం 3 అయిందనుకోండి, దాన్ని ఘన బహుపది అంటాం, క్యూబిక్ పాలినామియల్ అంటాం. పరిమాణం 4 అయిందనుకోండి, ద్వివర్గ బహుపది అంటాం, బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. ఈ రకంగా పరిమాణం ఆధారంగా మనం బహుపదుల్ని వర్గీకరణ చేయొచ్చు. ఓకే, సో టెట్ ఎగ్జామ్లో ఎలా అడుగుతారు? ఈ క్రింది వానిలో
ఘన బహుపదిని గుర్తించండి అంటాడు. ఏదో ఘన బహుపది అని అడిగాడు. అడిగిన క్వశ్చన్ ఘన బహుపది, క్యూబిక్ పాలినామియల్. ఆప్షన్ ఏ x² + 2x + 3. ఆప్షన్ బి 3x² + 7x + 5. ఆప్షన్ సి x³ + 7x² + 8. ఆప్షన్ డి x⁴ + 7x³ + 8 ఇలా ఇచ్చాడు. x² + 2x + 3 దీని యొక్క బహుపది పరిమాణం ఎంత? 2, కాబట్టి వర్గ బహుపది. 3x² + 7x + 5 ఇందులో బహుపది పరిమాణం ఎంత? 2, ఇది కూడా వర్గ బహుపది. x³ + 7x² + 8 ఇందులో దీని యొక్క పరిమాణం ఎంత? 3, కాబట్టి ఇది ఘన బహుపది. x⁴ + 7x³ + 8 ఇందులో బహుపది పరిమాణం ఎంత? 4, కాబట్టి బై క్వాడ్రాటిక్ ద్వివర్గ బహుపది. ఇది వర్గ బహుపది, ఇది వర్గ బహుపది, ఇది ఘన బహుపది, ఇది ద్వివర్గ బహుపది. కాబట్టి అడిగింది ఘన బహుపది, కాబట్టి ఆప్షన్ సిని మనం ఘన బహుపది కావలసిన ఆప్షన్గా మనం గుర్తించాలి. ఈ రకంగా మనకు వీటిపైన క్వశ్చన్లు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మనం ఈ బహుపదుల యొక్క వర్గీకరణని చూసాం. 2 రకాలుగా వర్గీకరణ చేస్తారు. బహుపది యొక్క పదాల సంఖ్యను బట్టి, అలాగే బహుపది యొక్క పరిమాణాన్ని ఆధారంగా మనం వర్గీకరణ చేయడం అనేటువంటి జరుగుతుంటుంది. ఓకే, సో మనం ముందుగా ఈ దాన్ని చేసేటప్పుడు ఏకపదుల గురించి తీసుకుందాం. ఈ ఏకపదులను తీసుకునేటప్పుడు ax + b = 0 అనేటువంటి దాన్ని తీసుకున్నాం. ax + b = 0 అని ఇచ్చామనుకోండి, ఇది లీనియర్ ఈక్వేషన్ అంటారు. ax + b అనేటువంటిది లీనియర్ పాలినామియల్ అంటారు. ఇది తేడా. ఈక్వాలిటీ 0కి ఈక్వాలిటీ 0 ఇస్తే ఆ బహుపది సమీకరణం అవుతుంది, లేకపోతే అది బహుపది అవుతుంది. ax + b అనేటువంటిది మనకు ఒక చరరాశి కలిగిన ఏకచరరాశి కలిగినటువంటి రేఖీయ బహుపది. ax + by + c = 0 అనేటువంటిది 2 చరరాశులు కలిగిన రేఖీయ బహుపది. ఓకే, ద లీనియర్ పోలినామియల్ ఇన్ 2 వేరియబుల్స్ అంటారు. ax + by + c = 0 అనేటువంటిది. ఇందులో a b c బిలాంగ్స్ టు r. ఏబిసిలు అనేటువంటివి వాస్తవ సంఖ్యలు. ఓకే, ఈ లీనియర్ పోలినామియల్లో మనం పైన కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని ఎలా అడుగుతారు ఎగ్జామినేషన్లో అనేటువంటిది చూద్దాం. మనకి ఒక లీనియర్ పాలినామియల్ తీసుకుందాం. a1x + b1y + c1 = 0. ఒక రేఖీయ బహుపది 2 చలరాశుల్లో. ఇంకో దాన్ని తీసుకుందాం. a2x + b2y + c2 = 0 తీసుకుందాం. ఈ రెండిటి యొక్క సమీకరణాలు మనం జాగ్రత్తగా చూస్తే ఏదైనా ఒక రేఖీయ బహుపది యొక్క మూలాల్ని మనం తీసుకున్న మూలాల్ని పరిశీలిస్తే ఆ రేఖీయ బహుపదికి ఒకే ఒక మూలం ఉంటుంది సమీకరణానికి. అర్థమైందా? ఆ సమీకరణానికి ఎన్ని మూలాలు అంటే ఒకే మూలం ఉంటుంది. ఎందుకు ఎక్స్ వై అనేటువంటి ఉన్నాయి, కాబట్టి ఎక్స్కి ఒక విలువ, వైకి విలువ అనేటువంటి ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు మనం దీన్ని తీసుకుందాం. ఎన్ని సాధనలు ఉంటాయి? ఏదైనా ద ఫస్ట్ డిగ్రీ లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఎ స్ట్రైట్ లైన్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఎగ్జామినేషన్లో ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ద ఫస్ట్ డిగ్రీ లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఎ స్ట్రైట్ లైన్. ఏక పరిమాణము కలిగినటువంటి సమీకరణము సరళ రేఖను సూచిస్తుంది. ax + by + c = 0 అనేటువంటిది మనకు సరళ రేఖను సూచిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా ఇన్ ద ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తాడు, ఇదేని సూచిస్తుంది అంటే సరళ రేఖని సూచిస్తుంది. y = mx మూల బిందువు గుండా పోయే సరళ రేఖను సూచిస్తుంది.
y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనేటువంటిది y అక్షాన్ని 0, బిందువు వద్ద ఖండించే సరళ రేఖను సూచిస్తుంది. అంటే y ఈక్వల్ టు ఎంఎక్స్ అనేటువంటిది రేఖ ఈ విధంగా ఉంటుంది, y ఈక్వల్ టు ఎంఎక్స్, అండ్ y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనేటువంటిది y అక్షాన్ని 0, అనేటువంటి బిందువు వద్ద ఖండించేటువంటి సరళ రేఖని సూచిస్తుంది. ద ఫస్ట్ డిగ్రీ లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఎ స్ట్రైట్ లైన్. ఇదొకటి చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 ఒక సమీకరణము, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 ఇంకొక సమీకరణం. ఈ గుణకాల యొక్క రేషియో తీసుకుందాం, నిష్పత్తి తీసుకుందాం. a1/a2, b1/b2, c1/c2 తీసుకుందాం. వీటికి 3 సందర్భాలు వస్తాయి. ఒకటి a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 ఒక సందర్భం, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఇంకో సందర్భం a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఇవి 3 సందర్భాలు. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 అనేటువంటిది సంబంధం మనం సాధిస్తే ఆ 2 సమీకరణాలకు సాధనలు అనేటువంటివి అనంతమైనవి ఉంటాయి, అనంతమైన సాధనలు ఉంటాయి. వీటిని ఇటువంటి ఈక్వేషన్స్ని డిపెండెంట్ ఈక్వేషన్స్ అంటారు, పరస్పర ఆధారిత సమీకరణాలు. ఇది గుర్తుపెట్టుకోండి, దీన్ని డిపెండెంట్ ఈక్వేషన్స్, పరస్పర ఆధారిత సమీకరణాలు, పరస్పర ఆధారిత సమీకరణ డిపెండెంట్ ఈక్వేషన్స్ అంటారు. a1/a2 ఈక్వల్ టు b1/b2 ఇచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయ్యింది అనుకోండి. ఈ రెండింటిని మనం సాధిస్తే సాధనలే ఉండవు. వీటిని సంగత సమీకరణాలు అంటారు, కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటారు. a1/e2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయింది అనుకోండి, ఒకే ఒక సాధన ఉంటుంది. దీన్ని అసంగత సమీకరణాలు అంటారు. ఓకే, సో మనం ఈ సమీకరణాల సంఖ్యను బట్టి మనం వాటిని గుర్తించడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 అని తీసుకున్నారు కదా. ఇక్కడ 3 సందర్భాలు వచ్చాయి. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అవకాశం ఉంటుంది. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అనేటువంటి ఒక సందర్భం వస్తుంది. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అని వస్తుంది. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 వస్తే వీటికి అనంతమైన సాధనలు ఉంటాయి. a1/b2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఇటు ఇలా వస్తే ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అని వస్తే సాధనలు ఉండవు, జీరో సాధనలు అనమాట. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే దానికి ఒకే ఒక సాధన ఉంటుంది. వీటిపైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అడుగుతారు. మీరు ఆ రేషియోని క్యాలిక్యులేట్ చేసి ఏ అనేటువంటిది ఎన్ని సాధనలు ఉంటాయో మీరు చెప్పాలి. క్లియర్? సో ఈ రకంగా మనం సమీకరణాలని ఏ రకమైన సమీకరణాలో గుర్తిస్తాం. సో మనం ఇంతవరకు బీజీయ సమాసాలు, ఏ బీజీయ సమాసాలు బహుపదులు అవుతాయి, అలాగే ఒక బీజీయ సమాసం అనేది బహుపదికి కావడానికి నియమాలు ఏంటి, ఒక బహుపది యొక్క పరిమాణం అంటే ఏంటి, బహుపదిలోని చరరాశి గుణకం అంటే ఏంటి, పదాల సంఖ్యను బట్టి ఎన్ని రకాలుగా బహుపదులను వర్గీకరణ చేయొచ్చు, పరిమాణాన్ని బట్టి బహుపదుల్ని ఎన్ని రకాలుగా వర్గీకరణ చేయొచ్చు అనే అంశాలు నేర్చుకున్నాం. వీటిపైనే మనకు టెట్లో చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని జాగ్రత్తగా మరోసారి ఈ వీడియోని జాగ్రత్తగా విని వాటిని అర్థం చేసుకొని ఎగ్జామినేషన్లో రాయవలసిందిగా కోరుతున్నాను.